నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొండంగి మండలం పెరుమల్లపురం గ్రామంలో క్రైస్తవ సభపై దాడిని ఖండించిన క్రైస్తవ సార్వత్రిక సంఘాల ప్రతినిధులు కాకినాడలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. కాకినాడ ఎల్విన్పేట సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ శతవార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో శతవార్షికోత్సవం వివరాలను వెల్లడించిన చర్చ్ కార్యవర్గం సభ్యులు. కాకినాడలో ఘనంగా కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి. అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందించిన గొప్ప నాయకుడని కొనియాడిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు. తొండంగి మండలం పెరుమల్లపురం గ్రామంలో క్రైస్తవ సభ జరుగుతున్న సమయంలో కొందరు మత ఛాందసవాదులు స్థానిక సంఘ కాపరి పొక్కిల శాంతిపై దాడి చేసి సభా ప్రాంగణం వేదికను ధ్వంసం చేసిన ఘటనను ఖండిస్తూ క్రైస్తవ సార్వత్రిక సంఘ ప్రతినిధుల బృందం గురువారం కాకినాడలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షులు జేమ్స్ కొమ్ము పట్ల మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్రిస్టియన్స్పై దాడులు అధికమయ్యాయని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. భారత రాజ్యాంగంలో దేశంలో జీవించే ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ ఉందని, ఎవరి నమ్మకం ప్రకారం వారి యొక్క భగవంతుడిని ఆరాధించే హక్కు ఉందని స్పష్టం చేశారు. గ్రామాల్లో సోదరభావంతో మెలిగే క్రైస్తవులపై భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని ఖండించారు. ఓపీసీఎస్ మినిస్ట్రీస్ అధినేత హానీ జాన్సన్ మాట్లాడుతూ తుని మండలం పెరుమల్లపురం పాస్టర్ శాంతిరాసుపై దాడికి పాల్పడి క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకునేందుకు అన్ని ప్రభుత్వ అనుమతులు కలిగి ఉన్నప్పటికీ గ్రామంలో నిబంధనలకు వ్యతిరేకంగా క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారంటూ అడ్డుగోలు వాదనలకు దిగడమే కాకుండా క్రైస్తవులపైన, క్రైస్తవ మతం పైన విషం చిమ్ముతూ దూషణలకు దిగడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పి బాబు, సాల్మన్ రాజు, బి అబ్రహం, శాంతిరాజ తదితరులు పాల్గొన్నారు. తొండంగి మండల ప్రాంతంలో, పెలుమలూరు ప్రాంతంలో, పెరుమల్లపురం ప్రాంతంలో 2 చోట్ల భారీ క్రిస్మస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తే ఈ యొక్క క్రీస్తు విరోధులు లేకపోతే దేవునికి క్రైస్తవులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మాకు గ్రౌండ్ పర్మిషను, పోలీస్ పర్మిషను, సౌండ్ పర్మిషన్ అన్నీ కలిగి ఉన్నప్పటికీ వారు ప్రైవేట్ పోలీసింగ్ దిశగా డ్యామేజ్ చేయడం, పోలీసులు వచ్చినప్పటికీ వాళ్ళని ఎదిరించి ఆ స్టేజ్ అంతా పగలగొట్టడం. మా ఊళ్ళో ఈ మాలమాతికలు దేవుడు వద్దు, క్రైస్తవులు వద్దు, చర్చిలు వద్దు, ఎవరిని ఎక్కడ ఏమీ చేయలేమని చాలా భయభ్రాంతులు గురి చేసి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. పాస్టర్ శాంతి గారు అయితే జడిసిపోయి ఇంకా అక్కడ నుండి పరిగెట్టుకొని పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. మరొక చోట సొంత స్థలంలో, మా క్రైస్తవులకు సొంత స్థలంలో సుమారు ఎకరం పైగా ఉన్న స్థలంలో ఏర్పాట్లు చేస్తే అక్కడ కూడా డ్యామేజ్ చేశారు. పోలీసులు కూడా వచ్చినప్పటికీ వారి మాట వినలేదు. వినకుండా వాళ్ళు వీడియోలు తీసి ఎక్కడ క్రైస్తవులు మరొకసారి జరిపినా మేము ఇలాగే దాడి చేస్తామని వారు యూట్యూబ్లో, హనుమాన్ దళ అని యూట్యూబ్లో పెట్టి క్రైస్తవులందరినీ భయాలను గుర్తు చేశారు. కనుక ఏమంటే చట్టాలతో పని లేదు, మేమే హక్కు, మాకే మీరు విదేశీయులు ఇక్కడ రావడానికి వీల్లేదని బెదిరించడం జరిగింది. కారణంగా మరొకసారి మేమందరం మండల క్రైస్తవులు అందరం కలిసి క్రిస్మస్ చేసుకోవాలని మాకు ప్రభుత్వం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు భద్రత కల్పించి అక్కడ అందరూ కలిసి క్రిస్మస్ చేసుకోవడానికి, ఫ్యామిలీ క్రిస్మస్ చేసుకోవడానికి మాకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం.